ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారండి? దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాము. యెషయా గ్రంథము 49:16 చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా యొద్ద ఉన్నవి. ఎప్పుడైనా మనం పెయింటింగ్ వేసినప్పుడు దాన్ని మనం తుడడానికి ప్రయత్నం చేసినప్పుడు అది చెరిగిపోతుంది. కానీ ఎప్పుడైనా చెక్కబడిన రాక్ని, చెక్కబడిన బండ మీద ఏదైనా చెక్కి ఉంటే కనుక ఎంత మాత్రమో చెరిగిపోదు కదండి. ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానం మనకి ఇస్తూ ఉంటున్నాడు. చూడుము, నా అరచేతులు నేను చెక్కుని ఉన్నాను. ఆయన అరచేతులు ఎలా ఉన్నాయంటే మరి ఆ సిలువ గాయముల చేత, మరి ఆ మేకుల చేత, మరి ఆయన కొట్టబడిన అరచేతిలో ఆయన నీ రూపాన్ని చెక్కున్నాడు. నేను ఎప్పుడు మర్చిపోకుండా, నేను ఎప్పుడు తన కళ్ళ ముందే మరి నిర్మించుకొని ఉన్నాడు దేవుడు. చాలాసార్లు మనం అవిశ్వాసంతో ఉంటాం. సాతాను చెప్తా ఉంటాడు, దేవుడు నేను మర్చిపోయాడు, దేవుడు నేనేం పట్టించుకోవట్లేదు, గాడ్ డస్ నాట్ కేర్ అబౌట్ యూ అని సాతాను చెప్తా ఉంటాడు. మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది. యోహాను సువార్త 20:27 మరి తోమా అనే ఒక వ్యక్తి కూడా దేవుని యొక్క శిష్యుడే, కానీ ఆయన కూడా అవిశ్వాసముతో నేను దేవుని కళ్ళారా నేను చూడాలి, ఆయన చేతుల్లో నా చేయి పెడితేనే నేను నమ్ముతాను అన్నాడు. నీవు నేను కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామేమో, కానీ దేవుడు ఒక స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు. ప్రత్యేకంగా తోమా కొరకు వచ్చాడు దేవుడు. చూడు తోమా అంటాడు, ఇదే మాట అంటాడు, చూడుము నా అరచేతులు చూడు. నిజంగా మన కొరకు దేవుడు ఎంత గాయపడ్డాడు. అంతేకాదండి, తన అరచేతుల్లో చూసిన ప్రతిసారి మన ప్రాకారంలో ఆయన ఎదుటే ఉన్నాయి. తల్లి మర్చిపోవచ్చు, తండ్రి విడిచిపెట్టచ్చు, నేను ప్రేమించిన వారిని మర్చిపోవచ్చు, నేను ఏమాత్రం ఒకరోజు బాగా ప్రేమించి ఇంకో రోజు లెక్క చేయకపోవచ్చు, కానీ మన ప్రభు ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. అందుకని అరచేతులు చెక్కొని ఉన్నాడు. ఏ బండనైనా మనం చూసినా, మనం ఏది చెక్కినా అది ఎన్ని కాలాలు ఉంటాయి తెలుసా అండి. కానీ దేవుడు కూడా అదే దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఇదిగో నా అరచేతిలో నేను చెక్కున్నాను, ఐ నెవర్ ఫర్గాట్ యూ. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీరు అవిశ్వాసం పెంచుకోకండి. తోమాతో దేవుడు అంటాడు కదా, అవిశ్వాసంతో ఉండకు, నమ్ము అంటున్నాడు. అలాగే నిన్ను కూడా దేవుడు అంటున్నాడు, నమ్ము, నేను మర్చిపోజాలను, ఐ కెన్ నాట్ ఫర్గెట్ యూ. ఈ వాగ్దానం విన్న మీరు ప్రేమతో నాతో కలిసి మరి దేవునిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, అయ్యా ఎవరు మర్చిపోకపోయినా ఉన్నావు నాయన, అందరు మర్చిపోయేవారే నాయన, కానీ నీవు అయ్యా మేము మర్చినా కూడా, మేము ఎన్నోసార్లు నేను విడిచినా నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అంత గొప్ప దేవుడవు నాయన. అయ్యా మమ్మల్ని చెక్కొని ఉన్నావు నాయన, నీకు వందనాలు. మా ప్రాకారం నీ ఎదుట ఎల్లప్పుడూ కనబడుతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని ఆదరించినందుకు నీకు వందనాలు. నువ్వు ఎవరిని మర్చిపోవని, వారిని హత్తుకొని వారిని బలపరిచి, తల్లి అయినా తండ్రి అయినా మర్చిపోతారు. అంత ఉన్నతమైన ప్రేమలు కూడా మర్చిపోతాయేమో, కానీ నీ ఉన్నతమైన అయ్యా తండ్రి అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ నువ్వు మర్చిపోవు. అట్టి కార్యమును బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ అయ్యా నైనా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు విశ్వాసంతో, తోమ వల్లే కాక అవిశ్వాసంతో కాక విశ్వాసంతో అయినా కూడా దేవుడు ఎంత ప్రేమించాలని స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి తోమతో మాట్లాడిన దేవుడు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాడు, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో థ్యాంక్ యూ ఫర్ నాట్ ఫర్గెటింగ్ మీ గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ వీకెండ్. ప్రైజ్ ద లార్డ్.